ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఇది మన పార్టీ అంతర్గత సమావేశం కాబట్టి పార్టీలో అనేక విషయాలు ఉంటాయి, చర్చించుకుంటాం, మాట్లాడుకుంటాం. కానీ ఇవాళ రేపు సెల్ ఫోన్లు వచ్చినాక అంతర్గతం ఏం లేకుండా పోయింది, మొత్తం బహిర్గతమే అయింది. సో పార్టీ సమావేశమైనా ఏదైనా సరే మొత్తం పబ్లిక్ లోనే జరుగుతుంది. ఇట్లాంటి సమావేశాలు అప్పుడప్పుడు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పార్టీలో ఉండేటటువంటి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, సమన్వయ లోపాలు ఉంటాయి, లోకల్లో ఉండేటటువంటి నాయకత్వాలతోని కొంత ఇంకా అగ్రెసివ్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటన్నిటిని సరిదిద్దుకోవడానికి మరి ఇటువంటి సమావేశాలు ఒక వేదికగా పనిచేస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. వాస్తవానికి 1969లో ఉద్యమం పుట్టిందే ఖమ్మం నుంచి. ఆనాడి హరిబాబు గారు అనేటటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఖమ్మంలో నిరాహార దీక్ష కూర్చుంటే ఆ నిప్పురవ్వ ఇక్కడ ఖమ్మంలో రేగినటువంటి నిప్పురవ్వ మొత్తం తెలంగాణ అంతా దావానలలో చుట్టుకొని 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమానికి మరి బీజం పడింది. అటువంటి ఖమ్మంలో మలి దశ ఉద్యమం వచ్చేటటువంటి సందర్భంలో కొంత మనకు స్లోగా ఉన్నప్పటికీ ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో మరి గులాబా కండువ లేదు అనేటటువంటి పరిస్థితి లేదు. కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ అంతే తప్పితే ఖమ్మంలో ప్రతి ఊర్లో కేసీఆర్ గారిని చూసి ఇన్స్పైర్ అయి స్ఫూర్తి పొంది అనేక మంది జెండా బట్టి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అందులో ప్రధానంగా ఇప్పుడు మనం ఇక్కడ చూసినాం అన్న నరసింహమూర్తి గారు 2002 నుండి ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత అన్న ప్రబోధ్ కుమార్ గారు వచ్చిన ఇదే భద్రాచలంలో మనం చూసుకుంటే ఆయన సొంత డబ్బులు పెట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి. అట్లా ప్రతి విషయంలో ప్రతి చోట ఒక్కరిద్దరు కాదు. మా రామ్మూర్తి అన్న ఉన్నాడు, ఆయన కూడా మొదటి నుంచి గజ్జగట్టి ఆట ఆడి పాట పాడి కూడా మరి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఇట్లా ఒకరు ఇద్దరు అని కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో నిజంగా కేసీఆర్ గారు స్ఫూర్తి ఇస్తే దానికి లక్షలాది మంది యువకులు ముందుకొచ్చి పనిచేసినారు. ఒక్కటి మనం అనుకున్నాం ఆనాడు నిజంగా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు రాష్ట్రం వస్తుంది, మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనుకోలే. రాష్ట్రం సాధించాలి అన్నది ఒకటే లైన్. ఏ పొలిటికల్ పార్టీ నాకు తెలిసి భారతదేశంలో సింగిల్ లైన్ ఎజెండా ఉండదు. మనది ఎప్పుడు సింగిల్ మేనిఫెస్టో ఉంటుండే, సింగిల్ లైన్ ఒకటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తాం. ఇక దానికి ఏదన్నా కావచ్చు, ఎక్కని బండ లేదు అంటారు కదా, ఎక్కని బండ లేదు మొక్కని కొండ లేదు అన్నట్టు మనం ప్రతి చోట ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు అన్నట్టు ప్రతి దేవుడికి ప్రతి చోట ప్రతి ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చాం. అందులో భాగంగా ఇంతమంది ఉన్నాం. ఎస్, ఆవేశం కొంతమందికి ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు, ఉండాలి కూడా. ఎందుకంటే ఇంత పెద్ద పార్టీ, మన పార్టీ సభ్యత్వమే 70 లక్షల మంది ఉన్నారు. మరి ఇంత పెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ 2 టర్ములు తెలంగాణ ప్రజలు దీవించి ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చింది. ఇస్తే మన నాయకుడు ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఒకటే ఒక గోల్తో పనిచేసారు. ఆయన మా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పదవులు రావాలను, మా పార్టీ కార్యకర్తలందరి కోసం ఏదో చేయాలని పనిచేయలేదు. ఒకటే పనిచేసి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడు నా బిడ్డనే, వారి కోసం వారికి మంచి జరగాలి, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దీన్ని నవ్వేటోడు ముందట జారిపడ్డట్టు రావద్దు. తెలంగాణ రాకుండా అడ్డుకున్నటువంటి ప్రతీప శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళ ముందు మనం గల్లా ఎగరేసుకొని ఇగో ఇందుకు తెచ్చుకున్నాం తెలంగాణ అని చెప్పాలి అని పనిచేసారు కేసీఆర్ గారు. అంతే తప్పితే పార్టీని ఏదో చేయాలి, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో చేయాలి అని చెప్పి వారు పనిచేయలేదు. ఆ సందర్భంలో చాలా మంది అభిప్రాయపడ్డట్టుగా జిల్లాలలో ఉండేటటువంటి నాయకులు, ముందు నుండి పనిచేసినటువంటి నాయకులకు, కొత్తగా పార్టీలోకి వచ్చేటటువంటి వారికి, పలు సందర్భాల్లో డిఫరెంట్ ఐడియాలజీస్ నుంచి వచ్చేటటువంటి వారికి మరి కొంత వైరుధ్యం ఉండేటటువంటి మాట సహజమే. అది మన పార్టీ కాదు, ఏ పార్టీలైనా ఉంటుంది, అందులో ఏమి ఇబ్బంది లేదు. నా రిక్వెస్ట్ ఒకటి, సమావేశాలు ఇవాళ కొత్తగా పెట్టడం లేదు, ప్రతి సందర్భంలోనూ సమావేశాలు పెట్టింది, ప్రతి సందర్భంలోనూ అందరికి కలుపుకొని పోయే ప్రయత్నం చేసినాం. మరి 10 ఏళ్లలో ఎన్ని సమావేశాలు పెట్టి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే ఇవాళ ఖమ్మంలో ఎక్కడ రిజల్ట్ రాకుండా కేవలం భద్రాచలంలో రిజల్ట్ వచ్చిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదొక రికార్డు, మామూలు విషయం కాదు. ఒక భద్రాచలం గెలవడం అన్నది అదొక రికార్డు. అది కూడా తెలంగాణ వ్యాప్తంగా రిజల్ట్ మనకు కొంత తక్కువ వచ్చినటువంటి సందర్భంలో భద్రాచలం గెలవడం అనేది డెఫినెట్గా ఒక రికార్డే. సరే, మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు మనం వదిలేసి అధికార పార్టీకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి ద్రోహుల్ని చాలా మందిని చూసినాం. తెలంగాణ ఉద్యమం
మన దగ్గరికి రావాలి, ఉద్యమంతో ఉన్నటువంటి బలంతో ఉన్నటువంటి పార్టీలో గెలవాలి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోవాలి. ఇది అనేక సందర్భాల్లో ఆ కుట్రలు మనం చూసినాం. ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఒకటే, మనము ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళము కొద్దిగా మనం ఏమరపాటుగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ నాగం చేస్తారు. కేసీఆర్ గారు అదే చెప్పిండ్రు, మోసపోకండి మోసపడతారని చెప్పిండ్రు. ఎందుకోసం చెప్పిండ్రు అని? కేసీఆర్ గారు ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఏదో అయిపోతుందని కాదు, కానీ తెలంగాణ తెచ్చుకున్న మన బిడ్డలాంటి బిడ్డకి ఏం కావాలో ఎట్లా చూసుకోవాలనేటటువంటి ఆలోచన మనకు ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళకి ఉంటే తప్పితే వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టి కేసీఆర్ గారు పదే పదే చెప్పిండ్రు, మోసపోకండి మోసపోతారని చెప్పి. ఇవాళ వెంకట్రావు గారు వెళ్ళిపోయారు, కానీ నేను ఇవాళ ఇక్కడ శ్రీరాముడి సన్నిధిలో నిలబడి చెప్తా ఉన్నా, భద్రాచలానికి ఉప ఎన్నిక వస్తే మళ్ళా గెలిచేది కూడా బీఆర్ఎస్ అయితే తప్పితే అదే కాంగ్రెస్ కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.